ప్రభు యొక్క పరిశుద్ధ దినమున, ఆయన యొక్క పునరుద్ధాన దినమున ప్రభువును ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించడానికి కూడి వచ్చిన సహోదరులకు సహోదరీమణులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ సంఘమా, దేవుని పిల్లలారా, మనం ఆరాధిస్తున్న ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఆయన చేసిన మేళ్లను మనం తలపోసుకుంటూ స్తుతిస్తూ కనపరుస్తూ ఆయన జ్ఞానాన్ని నేర్చుకొని అనేక మందికి మాదిరి చూపించడానికి, బోధించడానికి, క్రమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినం మనం పరిశుద్ధ లేఖనాలు అనుసరించి మనం నేర్చుకోవాల్సినటువంటి బోధ, ప్రవక్తలైతేనేమి బోధకులైతేనేమి, వీళ్ళందరికీ ఆయా సంఘాలు అనగా ఇశ్రాయేలు సంఘం ఆనాడు, ఈనాడు క్రీస్తు సంఘం, బోధకులకు, సువార్తికులకు, అలాగే ఉపదేశకులకు సంఘంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైన సంగతిగా మనం నేర్చుకోబోతున్నాం. మనం పరిశుద్ధ లేఖనాలని గమనించినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 36వ వచనంలో మరికొందరు తిరస్కారము మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడ్డారు. ఒక్కొక్క మాట చదవండి. శోధింపబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు, బట్టలు కట్టుకోలేదు, బండల మీదను గృహంలోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది, అట్టి వారికి యోగ్యమైనది కాదు. చాలు చాలు. ఎవరి ఇళ్ళు? వీళ్ళ గురించి ఇంత లిస్ట్ ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. వాళ్ళు అనుభవించిన శ్రమల కొరకు మన మైండ్ బ్లాక్ అయిపోయినంటే చూసారా, అంత పదజాలాలవి. రంపములతో కోయబడివి, రాళ్లతో కొట్టబడివి, హింస పొందిరి, శోధించబడ్డారు. ఎన్నండి, ఈ లిస్ట్ అంతా యథార్థమైనది. ఈ లిస్టులో ఉన్న సంగతులు ఎవరు అనుభవించినట్టు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు? ప్రవక్తలు అనుభవించారు. ప్రవక్త అంటే ఏంటి? ప్రవక్త అసలు ఎవరు? దేవుని చేత పంపబడినవాడు. ప్రవక్త అంటే దేవుని చేత పంపబడినవాడు.
అయిపోయిందమ్మా, ఎరమ్మా. ఎవరి చేత పంపబడ్డారు? దేవుని చేత పంపబడిన వారు ప్రవక్తలు. ప్రవక్తల పని ఏంటి? ఏదైతే దేవుడు రేపు కలగబోయే, లేకపోతే నెల తర్వాత కలగబోయే, లేకపోతే సంవత్సరం తర్వాత కలగబోయే ఆ విపత్తుల గురించి చెప్పమని చెబితే వచ్చి దేవుని పిల్లలకి, దేవుని ప్రేమించే వాళ్లకు చెప్పేవాళ్లే ప్రవక్తలు. అర్థమైందా? దేవుడు ప్రేమించే పిల్లలకు విపత్తుల గురించి, ఆపదల గురించి ముందుగా ప్రవచించడానికి పంపబడిన వాళ్ళే ఈ ప్రవక్తలు. ఎందుకైతే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో ఆ పని చేయడానికి ఇన్ని కష్టాలు అనుభవించాలా? ఏమిటి? ఇన్ని శ్రమలు అనుభవించాలా వాళ్ళు? అసలు వీళ్ళకి రాళ్ళతో కొట్టిన వాళ్ళు ఎవరు? రంపాలతో కోసిన వాళ్ళు ఎవరు? వీళ్ళ కొండలకు తరిమేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు? దేవుని పిల్లలు అనబడే ఇశ్రాయేలీయులు. వాళ్ళకి ఆ పని చేసినటువంటి వాళ్ళు, వాళ్ళని హింసించేవాళ్ళు. ఇశ్రాయేలీయులు దేవుడు పంపించిన ప్రవక్తలను హింసించారు, చంపారు. దేవుడు ఎందుకు పంపించాడు? వాళ్ళ మేలు కొరకు. వాళ్ళు దేవునికి అతి ప్రియమైన వాళ్ళగా ఈ భూమి మీద జీవించడం కొరకు దేవుడి చేత పంపబడినటువంటి వాళ్ళు ప్రవక్తలు. అలాంటి ప్రవక్తలను ఏం చేశారటండి? హింసలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు అనుభవించేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉదాహరణ గమనిస్తే హబము ఇశ్రాయేలీయుల రాజు. అతడు ఎవరిని చేసుకున్నాడు పెళ్ళి? ఐగుప్తురాలను చేసుకున్నాడు. ఏం పేరు ఆవిడ పేరు? యెజబేలు. చూసండి, ఆవిడని ఎప్పుడైతే తెచ్చుకున్నాడో అప్పుడు ఇతనికి స్టార్ట్ అయ్యాయి ఏంటి? దేవుని దగ్గర నుంచి శాపాల రాజుకి. ఆవిడ ఎప్పుడైతే తెచ్చుకుందో, ఆవిడ వచ్చిందా? ఆవిడతో పాటు 300 పైన ప్రవక్తలను తెచ్చుకుంది. ఏ ప్రవక్తలు? యెజబేలు ప్రవక్తలను తెచ్చుకుంది. విగ్రహారాధన ప్రవేశపెట్టింది ఇశ్రాయేలీయుల దేశంలో. విగ్రహారాధన ఎప్పుడైనా ఉందా ఆ సమాజంలో? ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేనప్పుడు యెజబేలు తీసుకొచ్చింది కదా. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా, మేము యెహోవా ప్రజలము, నువ్వెందుకు విగ్రహాలు తీసుకొచ్చావు, మేము పూజించము అని చెప్పాలి కదా. వీళ్ళెలగా కూడా రాజుతో చెప్పలేరు ప్రజలు. రాజు దగ్గరికి వెళ్ళి, ఆ రాణి రాజు సింహాచలం మీద కూర్చుంటే ఆ సభలో మాట్లాడే అంత అవకాశం వాళ్ళకి లేదు, ప్రజలకి. అంచేతం దేవుడు ఏం చేశాడంటే, రాజు ఏం పని, ఎలాంటి తప్పు పని చేస్తున్నాడో, దేవుడికి విరుద్ధంగా నడుస్తున్నాడో వాటిని చెప్పడానికి ఎవరిని పంపించాడండి? ఎవరా ప్రవక్త? ఏలియా. ఏలియా చెప్తే
యథార్థం చెప్పాడు. నువ్వు చేసిన పనేంటి? నాబోతు ద్రాక్ష తోటను నువ్వు బలవంతంగా లాగేసుకొని అక్రమాలు చేస్తున్నావు. అనేక మందిని యజ్బేల్ ప్రవక్తలు తీసుకొని వచ్చి ఇక్కడ విగ్రహారాధన చేస్తున్నావు, నిన్ను దేవుడు శపిస్తాడు అని డైరెక్ట్గా వచ్చి అతని ముఖం మీద చెప్పాడు చెప్పవలసిన విషయాలు. నువ్వు దీనిని మార్చుకున్నావా సరే, లేదా నీ దేశం మీదకి, నువ్వు పరిపాలిస్తున్న ప్రజల మీదకి గొప్ప శాపం రాబోతుంది. అదేంటంటే వర్షము కురవదు, పంటలు పండవు, కరువు తాండవమాడుతుంది నీ దేశంలో అని యథార్థంగా చెప్పేటప్పటికీ రాజుకి కాలిపోయిందనమాట. ఆవిడ మరి పక్క నుండి మరికొంచెం ఎక్కించింది. ఆయన పట్టుకోండి అన్నాడు. తప్పించుకొని వెళ్ళిపోయాడు. దేవుడు తప్పించేస్తాడు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనుషులు చూడనటువంటి, మనుషులు తిరగనటువంటి, మనుష్య సంచారము లేని ప్రాంతమైనటువంటి కొండకి వెళ్ళిపోయాడు. కొండ మీద దాక్కున్నాడు. అయితే దేవుడు న్యాయాధిపతి కాబట్టి ఆయన పంపించాడు. కాబట్టి ఆయన భక్తుడికి ఎలా ఆహారం పంపించాలో, ఎలా పోషించాలో అలా పోషించాడు అనుకోండి. అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏలియా కొండల మీదకి వెళ్ళిపోయి ఒక్కడు ఆ ప్రాంతంలో పట్టణంలో ఉండవలసినటువంటి వాడు అక్కడికి వెళ్ళి జీవించడానికి గల కారణం ఏంటి కారణం? అతడితో సత్యం చెప్పినందుకు, అతని లోపాన్ని సరిచేసుకోమని చెప్పినందుకు. అంతే కదా. అందుకు ఇంత కష్టమా, ఇన్ని బాధలు ఆయనకి? కాబట్టి ఒక విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు మిగతా ఎంతమంది నాళ్ళు ప్రవక్తలను చంపారో చెప్తున్నాడు. ప్రవక్తలను అన్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్కి ఏలియా గురించి చెప్పాను. అలాంటి వాళ్ళు ఇర్మియా, యెషయా చాలామంది ఉన్నారు దేవుని కొరకు పనిచేసినటువంటి వాళ్ళు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణములకు తరుముదురు. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠము దేవాలయముల మధ్య మీరు చంపిన జకరియా, మీరు చంపిన సారీ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకు వచ్చును. ఇవన్నీ కర్మలు వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూసారా, వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు? ఇంతమందిని ఇశ్రాయేలీలు చంపేశారు. ఎవరి ఇశ్రాయేలీలు? అబ్రహాము సంతానము, దేవుని సొత్తైన ప్రజలు ప్రవక్తలను చంపేశారు. యేసుక్రీస్తు స్వయంగా వాళ్ళతో చెప్పిన మాట. యేసుక్రీస్తుని సిలువ వేయడానికి, యేసుక్రీస్తుని ద్వేషించడానికి కారణం ఏమిటి? ఇదిగో ఇలాంటి వాళ్ళతో వాళ్ళు చేసిన పనులు చెప్పటం మూలాన, అవి మంచివి కావని వారికి బోధించటం మూలాన, వాళ్ళు ఉన్న వేషధారణ తీసివేసి మరి చెప్పడం మూలాన శాస్త్రులు, పరిశీలులు, పెద్దలు వీళ్ళందరూ యేసుక్రీస్తుని సిలువ వేశారు.
అంతటితో కాదు, అది అప్పుడు జరిగినటువంటి ప్రవక్తల విషయంలో జరిగిన, పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు, దేవుని కొరకు పనిచేసినటువంటి సేవకులకు పట్టిన గతి చూసారండి ఈ లోకంలో. అలాగూ ఎవరు చేసినటువంటి వాళ్ళు అంతా చూస్తే దేవుని ప్రజలు, దేవుని జనాంగము, ఇశ్రాయేలీయులే దేవుడు పంపించిన ప్రవక్తలను హింసించారు, బాధ పెట్టారు, ఊర్లో నుంచి బయటికి కరిమేశారు. వాళ్ళు కొండలకు పారిపోయారంటే, వారు ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారంటే, కొరడాలతో కొట్టబడ్డారంటే, వీటన్నిటికీ కారకులు ఎవరంటే ఇశ్రాయేలీయులే. అలాగే యేసుక్రీస్తు తర్వాత కూడా అపోస్తులు కూడా అదే విధముగా శ్రమ పడ్డారు. వాళ్ళు శ్రమపడినటువంటి శ్రమ విషయంలో 1 కొరింథీ 11వ అధ్యాయం చివరి వచనాల్లో వ్రాయబడి ఉంది. అపోస్తులు ఎలా శ్రమ పడ్డారో. కార్యములు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ కొరింథీ కదా, దొంగల చేతిలోనూ పడుతుంది. అది 2 కొరింథీ 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు 23 నుంచి. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయంలో ప్రయాణములు, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా సృజన వలనైన ఆపదలలోను, అన్యజనులైనటువంటి వారి యొక్క ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. సరే, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ
క్రైస్తవ్యము వరల్డ్ వైడ్ అయిపోయింది కాబట్టి శ్రమలన్నీ తగ్గాయి. అయినా ఉన్నాయి, ఇంకా కూడా క్రైస్తవ్యానికి శ్రమలు ఉన్నాయి. క్రీస్తు సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి శ్రమలున్నాయి. ఉదాహరణకు మనకు తెలుసు కదండి, ఒక మతానికి వ్యతిరేకంగా పనిచేయలేదు కానీ తన మతంలో ఉన్న గొప్పతనాన్ని చెప్తూ ఉన్నప్పుడు, అంటే మతం కాదు మనం చెప్తున్నాం, అంటే మొన్న జరిగిన సంగతి, ప్రవీణ్ పగడాలు అనేటువంటి ఒక సహోదరుడిని చంపేశారు. ఎందుకు చంపేశారు? అతడు బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేశాడు విపులముగా. సరే, వాటిని ఏం చేశారండి ప్రభుత్వం వాళ్ళు? ఏం చేశారు? అది యాక్సిడెంట్గా చిత్రీకరించేశారు. అలాగే జరిగాయి అన్నమాట. అంటే నియంతృత్వ పాలనలోనూ క్రైస్తవులు బలైపోయారు, బోధకులు బలైపోయారు, ప్రవక్తలు బలైపోయారు. ప్రజాస్వామ్యము చెప్పుకున్నటువంటి ఈ కాలంలో కూడా ప్రవక్తలు లేరనుకోండి, బోధకులు బలయ్యారు. చూసారా? ప్రజాస్వామ్యం ఎవరికి ప్రజాస్వామ్యము? పేదోడికి కాదు, మధ్యతరగతోడికి కాదు. ఎవరికి ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నటువంటి వాడికి, రాజకీయ నాయకులకి, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాస్వామ్యం. ఎలాగంటే వారు ఏమైనా చేయడానికి అది స్వేచ్ఛ వాళ్ళకి ఉంది, అలా ఏమైనా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే వాళ్ళకి భయం లేదు చట్టం అంటే, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చాలామంది రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళిపోతాం అనుకుంటుంది తెలిసినా, కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది, కావలసినంత డబ్బు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అది వరకు నేను చిన్నప్పుడు, నేను 10th క్లాసు 9 ఆ ప్రాంతంలో పెద్ద ఎవరు ఎంత ఇది ఉండేది కాదనమాట. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం ఎక్కువ. ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు లాగేసుకున్నారు వాళ్ళ అధికారంతో. కాబట్టి ఇప్పుడు కూడా క్రైస్తవ్యానికి ప్రజాస్వామ్యంలో బ్రతికి బట్టకట్టే అవకాశాలు లేవు. చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు ఉత్తుకుత్తునే. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాలు, అవి బయట నుంచి జరుగుతున్నవి. కాబట్టి బయట నుంచి జరుగుతున్నవి ఎదుర్కోవడానికి సంఘం అంతా కలిసి ఐక్యంగా ఉండాలి కదండి. ఐక్యంగా ఉండాలి. సంఘంలోనే ఒకరికొకరంటే పడకపోతే, సంఘంలోనే ఒకరికొకరు ద్వేషిస్తే, సంఘంలోనే ఒకరికొకరు ఈర్ష్య అయితే ఇది సంఘం ఎందుకు? ఇది ఒక రాజకీయ సంస్థే కదా. సంఘంలో లేనివి అంటే రాజకీయ సంఘంలో ఉన్నవి అంటే పార్టీ అనమాట. సంఘం అంతా పార్టీ, అందులో ఉన్నవి సంఘంలో ఉంటే ఇది కూడా ఒక రాజకీయ సంస్థ కిందే లెక్క. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దైవత్వము ఆపాదించుకున్నాము. కనీసం మనము సంఘంలో ఉన్న సహోదరులకు ప్రేమిద్దాం, సహోదరులకు మనము ప్రేమిద్దాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ బాధ కాకుండా లోపల అతడు ఎదుర్కొంటున్నటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-20 వచనాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి
ఏంటి అర్థమైందండి? నేను సహోదరులారా, నేను మీ వంటి వాడనైతే కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము అంటే ఏదో జబ్బు అంటే కొన్ని జబ్బులు అంటరాని ఉంటాయి, అంటుకోకూడదు. కొన్ని జబ్బులు మామూలుగా ఉంటాయి. అవి సంతకీర్తి కలిగింది. అయినా సరే పౌలు గారిని ప్రేమించి అతనుకున్న జబ్బులు లెక్క చేయకుండా ఆయన ఆదరించారు. అది మీకు శోధనగా నా శరీరంలో ఉండినటువంటి దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసులాగా అంగీకరించితిరి. ఏ స్థాయిలో ఆ బోధకుడికి ఆ సంఘంలో విలువిచ్చారో చూడండి. అంత విలువిచ్చారు. ప్రారంభంలో అంత విలువ. ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న, మీరు అప్పుడు అలా మాట్లాడారు, అంత నా విషయంలో అంత చేశారు, మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నాడు. సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి ఏమర్థం చేసుకున్నాడండి పౌలు గారు? ఏమర్థం చేసుకున్నాడు సంఘం గురించి? నిజం చెప్తున్నారు పౌలు గారు, ఏదో వాళ్ళ ముప్పు కోసం చెప్పడం లేదు. అప్పుడు పరిస్థితి ఎలాగుండేదంటే, ఇక్కడేదో పౌలు గారికి వచ్చిన సమస్య వాళ్ళకి తెలియజేస్తున్నారు. పౌలు గారి ఎడల వారు చేసినటువంటి వాళ్ళకి తెలియచెప్పడానికి ఈ ఉత్తరంలో ఈ విధంగా రాస్తున్నారు. ఒకప్పుడు నాకు మీ కళ్ళు కావాలంటే ఇదండి మీ ఇష్టం మీకు అడిగితే కాదండి మేము అని ఇచ్చేసేట స్థితిలో ఉండేవారట ఆ సేవకుడి పట్ల. అప్పుడు అలా ఉండోడు కదా మీరు అది చూసారండి. ఎవరిలో అబద్ధ బోధకులు, అబద్ధం అంటే స్వార్థపరులైనటువంటి కొంతమంది శాపములు, అబద్ధ బోధకులు. లేదంటే అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ కాదు, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసండి. సత్యములకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? సత్యములకు పనిచేసే వాళ్ళు 1వ శతాబ్దం నుంచే ప్రారంభమయ్యారు. వాళ్ళు అపోస్తుల అండర్లో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అపోస్తులు చెప్పిన బాధను అనుసరించేవాళ్ళు కాదు. వాళ్ళు స్వయంగా ఏదైతే ఆలోచన చేస్తారో దానిని అమలు చేయడానికి, దాన్ని నెరవేర్చుకోవడానికి కొంతమందిని వాళ్ళ వెంట నడిపించుకునేవాడు. అపోస్తులు చెప్పిన దాని ప్రకారంగా మనం నడుద్దామని బోధించేవాడు కూడా ఉన్నారు. అలాగే అపోస్తుల విషయం అటుంచండి, మనకేది శ్రేయస్కరమో, మనమేది మంచిది అనుకుంటున్నామో దాని ప్రకారంగా మనం నడుద్దాం రండిని త్రావ తప్పించే అపోస్తుల బోధ నుండి, త్రావ తప్పించడం అంటే దాని అర్థం ఏంటంటే అపోస్తుల బోధ నుంచి తప్పించేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? మేము సత్యము ఏం చేశాము, సాక్ష్యం పలుచు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా అంటే ఇప్పుడు గలతీలో ఉన్న కొందరు అపోస్తులను ఖాతరు చేయటం, అపోస్తులు పౌలు గారిని ఖాతరు చేయటం లేదు.
వెంబడిస్తున్నారంటే ఈయన సత్యం చెప్పినందుకే. ఆ డబ్బేమి అపోస్తలుడైన పౌలు గారు దోచుకోలేదు, తీసుకోలేదు, లేకపోతే వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమీ రాయించుకోలేదు, మోసం చేయలేదు వాళ్ళని. వాళ్ళకున్నటువంటి ఏవైతే అపోస్తలుల బోధకు విరుద్ధంగా వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని కోరికలను లేదా ఆలోచనలను నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళతోటి మీరు వెళ్ళొద్దు, మీ క్షేమం కోరేవాళ్ళు వాళ్ళు కారు అంటున్నాడు ఇక్కడ. చూడండి ఏంటిది, వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటారు వారు, మేలు కలగడానికి, మీకు మేలు కలగడానికి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవాళ్ళు వాళ్ళు కారు. ఎప్పుడు వాళ్ళ యొక్క స్వార్థము, ఈలోక సంబంధమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత వాళ్ళకి కలగ నిమిత్తమే వాళ్ళు ఆశించి ఈ పని చేస్తున్నారు. కనుక వారు వెంబడి వెళ్ళకండి, వారితో కలిసి ఉండకండి అని అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకి చెప్తున్న సంగతి. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయ కోరుచున్నారు. సంఘంలో నుంచి బయటకు వచ్చేయాలా అంటే అందులో నుంచి బయటకు తోసివేసేలా చూస్తున్నారు. అంటే ఎలాగా? ఇండైరెక్ట్గా. ఇప్పుడు రాజకీయం ఎలాగుంటుందంటే అంటే రాజకీయాలకి మనం మాట్లాడటం కాదు, కానీ మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. మేలు చేసినట్టుగా ఉంటారు, కానీ కింద నుంచి ఒక చిన్నది ఏదైనా దొరికిందనుకో అది పట్టుకుంటారు. ఒక పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఒక పార్టీ వాడితో మాట్లాడుకుంటాట ఒక స్టేజ్ మీద. వీళ్ళు ఎక్కువ దాన్ని ఇచ్చేశారు, మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆడిన ఆ పార్టీని తగిలేయాలని వీళ్ళ ఉద్దేశం. అది చెప్తున్నా. అంటే ఈ విధమైనటువంటి కుయుక్తి ఆలోచనలు, కుయుక్తి పనులైనటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనం సాతాను తంత్రములను ఎరగని వాళ్ళము కాము. మనకు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయబోతున్నారు. సంఘంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు, సంఘంలో నుంచి బయటికి పోయేటట్టు ప్రవర్తించడానికి కారకులవుతున్నారు వాళ్ళు. మీరు సంఘంలో నుంచి బయటకు తోసివేయబడడానికి కారకులవుతున్నారు, అది గమనించండి అని ఇక్కడ పౌలు గారు సహోదరుడితో చెప్తున్నారు అన్నమాట. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక నేను ఉండేటప్పుడు మీరు మంచి విషయాల్లో ఆసక్తిగా ఉంటారు. నేను ఇంకొక సంఘాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు మీలో స్టార్ట్ అవుతుంది అప్పుడే. అంటే ఎలాంటిది ఆ జ్ఞానము, ఎలాంటిది ఆ ప్రేమ, ఎలాంటిది ఆ జాగ్రత్త, స్వార్థమైందా నిస్వార్థమైందా? పౌలు గారు ఉండేటప్పుడు బాగా ఉండటం అంటే, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతే ఇంకో సంఘానికి వెళ్తే ఇలాగ చేయడం ఏంటి? వ్యక్తమే నా పిల్లలారా, చాలా నాకు నొప్పి కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది. బిడ్డను కనే ఒక గర్భిణీ స్త్రీకి ఎలాగైతే ప్రసవ వేదన వస్తుందో, మీరు ఇలా ప్రవర్తించడం వల్ల, మీరు ఇలా చేయడం వల్ల, మీరు ఇలా ఆలోచించడం వల్ల, మీరు ఇలా నటించడం వల్ల ఏమవుతుంది? నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. నాలుగు ఎటు చోట ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా చేయాలి, అది
చదివి అర్థం చేసుకోండి క్రైస్తవ సహోదరులారా. ఇది ఎలాంటి పౌలు గారిని ఇరుకులు పడేసేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు ఇవి సంఘంలో. అప్పుడు సంఘంలో 1వ శతాబ్దంలోని సంఘంలో. కాబట్టి వీటినన్నిటినీ మనకు పరిశుద్ధ గ్రంథం విపులంగా చెప్పింది. వీటిని మనం చదివి గ్రహించి, అమ్మో వాళ్ళకి జరిగింది మనకు జరగదని గ్యారంటీ ఏంటి, మనం జాగ్రత్త పడదాం అని మెలకువగా ఉండాలి. దుష్టుడు కుయుక్తులు మనం ఎరిగిన వాళ్ళం కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. 20 వరకు చదివారు కదండి. రోమాపత్రిక 8:36 చదువుకోండి. చూసారండి, క్రైస్తవులు అంటే అలాంటి వాళ్ళండి. బోధకుడే కాదు, క్రైస్తవ సహోదరులు కూడా ఎక్కువ ఎఫెక్ట్ బోధకుడికి ఉంటుంది. అది చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు ప్రవక్త విషయంలో. రామపత్రికలు 8:36 చదివారు కదా. ఏమంటున్నాడు, ఇతని గురించి ప్రవచనంలో రాయబడింది ఏంటంటే, ఈ ప్రవచనమేనట ముందుగా చెప్పబడినది. ఏం రాశాడు ప్రవచనంలో, మేము వదిలింపబడిన వారము, వరకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. బలిపీఠం మీద బలైపోయే గొర్రెలము. ఎవరు అలాగైతేనే సేవకి రావాలి. ఎప్పుడు తీసుకెళ్ళిపోయి ఎవరు బలిచ్చేస్తారో తెలియదు. బలిచ్చడం అంటే నరికేయడం, చంపేయడం కాదు ఇక్కడ నేను అనేది. ఎవరి చేత బలైపోతామో మనకు తెలియదు, అంటే బోధకుడికి తెలియదు. అతను సేవ చేయడం అంటే చిన్న మాట కాదు. ఇవన్నీ భరాయించగలిగితే సేవకు సిద్ధంగా ఉండండి, అంతే. అటు ప్రభుత్వం అయినా చేయొచ్చు, ఇటు సంఘమైనా చేయొచ్చు. చెప్పలేము, 2 సైడ్ల నుంచి ఉంటుంది. తర్వాత సంఘం అంటే అయిపోయిన అందరి గురించి నేను కాదు చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు, పంట అయిన తర్వాత పొల్లు అనేది ఉంటుంది కదా, అని చెప్పిన మనం అందరూ బాధపడకంటే ఎవరు ఆపాదించుకోకండి. తర్వాత ఆయనను ప్రేమించిన వాడి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అంతే. చూసారా, మనం ప్రేమించినోడు ఊరుకుంటాడా? క్రైస్తవులకైనా మనకైనా మన ఇరుగు పొరుగు వారు మీతో ఉన్నటువంటి అనుచరులు మిమ్మల్ని హింసించవచ్చు, మిమ్మల్ని ఇంకొకలాగా వేదన చేయొచ్చు క్రైస్తవులకి. కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాడు చూస్తూ ఊరుకోడు, దానికి పరిష్కారం సరైనది తీసుకుని వస్తాడు. ఇబ్బంది ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో అక్కడే వాళ్ళ కళ్ళెత్తితే ఘనత వచ్చేటట్టు చూస్తాడు దేవుడు. ఎవరి మధ్య అయితే నువ్వు ఏ ఊర్లో అవమానింపబడ్డావో, ఏ వీధిలో అవమానింపబడ్డావో, ఎవరి మధ్య అవమానింపబడ్డావో క్రీస్తును బట్టి అక్కడే మళ్ళా నీకు సన్మానం అనేది జరుగుతుంది. నిన్ను అవమానించిన వాళ్ళని సిగ్గుపడేటట్టు దేవుడు చేస్తాడు. మనల్ని ప్రేమించిన వాడు అనే పదం ఇక్కడ వాడబడిందండి. మనల్ని ఎవరండి ఈయన? అది మనల్ని ప్రేమించినోడు. సామాన్యుడు వాడు, చిన్నవాడేది కాదు. లేకపోతే యేసుక్రీస్తు ఎందుకంటే ఆ మాట అంటాడు, సదాకాలం మీతో ఉన్నాను, వెళ్ళండి ప్రకటన చేయండి అన్నాడు. సదాకాలం మీతో ఉంటాను అన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మహాప్రభు దేవాది దేవుడు తప్ప
దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి సేవకుడు కానీ సంఘ సభ్యులు కానీ ఏ విధంగా కూడా భయపడని అవసరము లేదు. అలాగే రామపత్రిక 3:8 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉత్తములైనను రామపత్రిక 3:8 అండి. రామపత్రిక 3:8 నేను కలుగుటే మేలు కలుగుటకై కీడు చేయుదునని ఆ, నేను చెప్పుచున్నామని ఆ, ఒకరు మమ్మల్ని దూషించి ఆ, చెప్పు ప్రకారం ఆ. నేను ఎందుకు చెప్పరాదు అది చాలు. వారికి ఉమ్, వారికి శిక్ష న్యాయమే. అది సరే. మేలు కలగడానికి కీడు చేయుదామని నేను చెప్పుచున్నామని మేలు కలగడానికి కీడు చేస్తున్నామని కొంతమంది మమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఏం చెప్తున్నారు? కీడు అంటే 12వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రస్తుత కాలం శిక్ష ఏమంటున్నాడండి? రాబో బహుమానానికి నాంది అని చెప్తాడు. అది మనం చదివితే అది తెలియనటువంటి వాడు మేము ఎందుకు ఇలా చేస్తున్నామంటే సేవకులుగా నడిపించే వాళ్ళకి ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నామంటే మీకు రేపు ఎక్కడ దేవుడి దగ్గర బహుమానం కలగడానికే, మీకు మేలు కలగడానికే అని చెప్తున్నారు. ఇప్పుడు హింసిస్తున్నారు, ఇప్పుడు నన్ను క్రమశిక్షణలో పెడుతున్నారు అని చెప్తున్నారట అని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూసారండి, ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో పోలీస్ ట్రైనింగ్ అకాడమీ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ముందేముంటుందండి? ఎంత శిక్షణ కఠినంగా ఉంటుందో ఆ శిక్షణ బరాయించి అతడు జయం పొందితే రానున్న కాలంలో అంత గొప్ప డెవలప్ అవుతాడు, అభివృద్ధి చెందుతాడు. సరే, ఇదే అంటున్నారు పౌలు గారు. మేము మీ మీద పగ చేత కాదు శిక్షించడం లేదు, మీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పినప్పుడు వీళ్ళేమంటున్నారు? ఈ విశ్వాసులు, ఈ సౌరులు ఇలా చెప్పుకుంటున్నాడండి. మన కొరకని చెప్తున్నాడు, కానీ ఈయన మనకు ఊపిరాన్ని ఇవ్వటం లేదు, మనకి ఏ దాంట్లోనూ ఇది చేయటం లేదు, మనకు ఎలా చేయటం లేదు, లేకపోతే ఇంకొక రకంగా అనుకుంటాం. ఎవరండి సైమన్ గారు? ఎవరండి? లేకపోతే సేవకుడు ఎవడండి ఎలా చేయడానికి, ఎలా చేయకపోవడానికి? మీరు సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే ఆటోమేటిక్గా ఎలా అయిపోతారు? సంపాదించుకోకుండా ఎలాగైపోతారు? దేన్ని బట్టి? మనం పరిశుద్ధ లేఖనాలు మనం చదివినట్టుగైతే బహుశా రామపత్రిక 16వ అధ్యాయంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసండి. చూడండి, పట్టణ 23వ వచనమా? పట్టణపు క్యాషియర్ అండి, ధనాక ఇక్కడ ఉంటాడు. నేను ప్రభువునకు మీకు వందనములు చెబుతున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చి వారికి మీకు వందనములు చెబుతున్నారు. ఈ పట్టణపు ఖజానాదారుడు వ్యవస్థను ఏ పట్టణపు? రామాపట్టణపు ఖజానాదారుడు అంటే ట్రెజరర్. ఇందులో ఉన్నాడండి ఆయన. సంఘంలో ఉన్నాడు. నేను ఇంత గొప్ప ఈ పట్టణానికే ఖజానాదారుడని ఆయన ఏమీ అనలేదు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన దేనికి వచ్చాడు? క్రీస్తు చేస్తున్నాడు, ఎందుకు పట్టబడ్డానో అది నాకు ముఖ్యం అనుకుంటున్నాను. అలాగూ వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ఏం
నిష్కప్తంగా ఉన్నారు, ఇంత భక్తిగా ఉన్నాడు, ఇంత గురిగానే మీద ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాడు మాదిరిగా సంఘానికి ఉండాలి అని చెప్పి దేవుడే వాళ్ళని నియమిస్తాడు. మనుషులు నియమించడం ఏంటి? వేరే ఆలోచనలు కాకపోతే మనుషులు ఎవరైనా నియమిస్తారు? మనుషులు నియమించరు. అర్హత తీసుకోవాలి. అర్హత సంపాదించుకుంటే తప్పనిసరిగా అవి తీరుతాం. అంచేతను ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఈ పట్టణంలో చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. రామ సంఘంలో మనం గమనించినట్లయితే. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని కోసం ఉపయోగపడుతున్నామా లేదా? ముందు మనలను మనము కట్టుకోవాలి, మనల్ని మన విశ్వాసంలో బలపరుచుకోవాలి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఇదొక పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రాం. కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నువ్వు నేను అందరము కలిసి క్రీస్తు లాంటి సంపూర్ణత సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాము. ఆ క్రమంలో అపోస్తులు, ఆదిమ సంఘాలు ఎలా నడుచుకున్నాయో ఆ క్రమమేమిటో, ఆదిమ సంఘాలు అనుసరించిన క్రమమేమిటో మనం కూడా అనుసరించాలి. ఆదిమ సంఘాలు ఏం చేసేయండి? పెద్దలను ఏర్పాటు చేసుకున్నారు, పరిచారకులు ఏర్పాటు చేసుకున్నారు, అలాగే పరిచయకులు ఏర్పాటు చేసుకున్నారు. అవి జరుగుతాయి. అర్హత లేకుండా ఏ ట్రైనింగ్ ఏంటి లేకుండా నేను ఇన్స్పెక్టర్ పెట్టే తేడు చేస్తాను. ఇన్స్పెక్టర్ పెట్టే తేట అవుతుంది ఏమండి? దొంగోడు నేను తన్ని వెళ్ళిపోతాడు. అంచేతన అంటే ఇక్కడ మన మనుషులు మనల్ని ఏం చేయలేకపోవచ్చు. దుష్టుడు మాత్రం ఎలా కొట్టాలో అలా కొడతాడు. ఇప్పుడు ఇక్కడ శారీరక బలము, శారీరకమైనటువంటిది ఏది కాదు. ఇక్కడ దుష్టుడు ఎలాంటి తెలిసిన తంత్ర కొట్టి ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో పడగొడతాడు. అంచేతన ఇదంతా మీ మేలు కొరకు తయారవ్వడానికి ఏమేమి ఉండాలో వాటిని మీరు ముందు సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా, తగిన కాలమందు మిమ్మల్ని అత్యధికంగా శిక్షిస్తాడు. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు అన్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని యొక్క బలమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనమందరము ఆ విధంగా ఆలోచించేద్దాం. బ్రహ్మపత్రిక చదివేస్తున్నాను, ఎప్పుడు మనకి సమయం చాలు కాబట్టి. బ్రహ్మపత్రిక 10-16 చదవండి. అందరూ సువార్త చదవలేదు. ప్రభువా, నేను తెలియజేసిన సమాచారం ఎవడనెమ్మను అని యెషయా చెప్తున్నాడు. ఇక్కడేంటండి అని యెషయా చెప్తున్నాడు. యెషయా మాట ఇప్పటికీ నెరవేరుతుంది, ఇప్పటికీ కంటిన్యూగా నెరవేరుతుంది. వారు ఇక్కడ చెప్పిన మాట సంఘం అందరూ వింటున్నారా? అందరూ వింటున్నారు. దేవా, ఎవడ నమ్మును మేము చెప్పిన మాట అంటున్నారు. తర్వాత కొరింథీయులకు 1 కొరింథీ 2:13 బాధకుడు ఎలాంటి వాడే ఉండాలండి? ఆ మనుష్య జ్ఞానం కలపకూడదు. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను
చూసారండి. ఆత్మ నేర్పు మాటలతో వీటిని ఆత్మ నేర్పు మాటలు అంటే అపోస్తుల బోధ, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అపోస్తుల బోధ, ఆత్మ నేర్పే మాటలు అవే, మనుషులు నేర్పే మాటలు కావు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి నేను బోధించున్నాను. మేము మా బోధ అంతా ఏంటంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బోధించటం లేదు. ఎందుకంటే అలా బోధిస్తే మీకు ఒక వాట, మాకు 2 ఆటాలు. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేస్తే మీకు ఒక వాట, ఏదైనా మీకు కావాలి. మా డబ్బులే ఏమండి. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించారు. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలని అంగీకరించడం కష్టం కొద్దిగా, దానికి సాధకం చేయాలా. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఒప్పుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైన పని అండి, చాలా కష్టతరం. దానికి ఎంతో సాధకం ఉండాలి, అన్నీ కంట్రోల్ చేసుకోవాలా, ముఖ్యంగా మైండ్ని కంట్రోల్ చేసుకోవాలా. అది అదే అతనికి వ్యక్తంగా ఉన్నది. అది ఆత్మానుభవం చేతనే వివేచింపదగినది. ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఆత్మతో ఆలోచన చేయాలా. ఆత్మతో ఆలోచన చేయాలి. ఇప్పుడు మన మైండ్, శరీరక మైండ్, అది ఆలోచనే. ఆలోచనలన్నీ ఎక్కడి నుంచో పుడతాయండి, మైండ్లో నుంచి. ఆలోచనలకు నిలయము మైండ్, కానీ ఆత్మకి ఒక మైండ్ ఉంది, మనస్సు. ఇప్పుడు ఏంటంటున్నాడు, ఆత్మ ప్రకారముగా ఆలోచన చేయండి. మరొకసారి చదవండి అయ్యేది. మనిషి జ్ఞానం లేని మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ లేని మాటలతో వీటిని కూర్చే నేను బోధించుతున్నాను. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరించరు. కనుక ఏం చేయాలట ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ ఏమి పరిష్కరిస్తున్నాడో దేవుడు చూడండి. అవి అతనికి వివిధంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. అది అతడు చూసారా, అసలు ఇలా చేయవలసింది అలాగ చేస్తే ఇంకేం గ్రహిస్తాడు. అతడు ఆత్మానుభవం చేతనే వివేచన చెయ్యాల. అది మానేసేసి శరీరంగా ఆలోచించి ఇంకెక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుంది. అది చెప్తున్నటువంటి విషయాలు ఇది చాలా పౌలు గారు అయితేనేమి, దేవుడు పరిశుద్ధాత్ముడు సంఘానికి చెప్పిన విషయాలు గొప్ప లోతైన విషయాలు. వాటిని అర్థం చేసుకుంటే మనం నూరంతులుగా, అంటే నూరంతులు కాకపోయినా కనీసం 99 వంతులైనా సరే మనము నిజ క్రైస్తుడుగా, నిత్య జీవం పొందే క్రైస్తుడుగా మనం ఉంటాడు. మిగిలిన ఏదైనా కదువుగా ఉంటే దేవుడు తన సహాయం చేత మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. మన దేన శరీరాన్ని ఆయన శరీరముకు సమరూపముగా మారుస్తాడు. అంచేతన మనం దేని చేత పట్టబడ్డాము, శాశ్వతమైన రాజ్యము సంపాదించుకోవడానికి. శాశ్వతమైన రాజ్యములో మనము పదవులను సంపాదించుకోవడానికి. మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారు అంటే ఇప్పుడు మనం దేవదూతలకు తీర్పు తీరుస్తున్నామా? అయితే ఆ వాక్యం అబద్ధమా? ఇప్పుడు ఏమైనా మనము దేవదూతలకు తీర్పు తీరుస్తున్నామా ఏంటి? అది మామూలు మనిషికి మనం తీర్పు తీర్చలేము. మన తీర్పుని ఎవడు అంగీకరించడు, కొట్టేస్తాడు, పొమ్మంటాడు. నువ్వు చెప్తాడు, నువ్వు జడ్జిగా, నీ దగ్గర పట్ల ఉందా, నువ్వు లాయరువా అని అడుగుతాడు మనం. చూసారండి? కాబట్టి దేవదూతలకు తీర్పు తీరుస్తాడంటే దాని అర్థమేంటి? నీ అధికారం గురించి అక్కడ గ్రహించాలా. అది శాశ్వతమైనది, ఇంతకంటే ఉన్నతమైన జీవితం, ఇంతకంటే ఇక్కడ ఒక ప్రధానమంత్రి అనుభవిస్తున్నటువంటి ఆ పదవులోన అత్యున్నత ఆ సంతోషము అనిపిస్తున్నాడు. ప్రధానమంత్రికి ఎంత సంతోషమో అనుకుంటున్నాడు.
అని బోల్డ్ అన్ని ఉంటాయి, అవి వదిలేద్దాం. అయినా అతనికి పేరు ప్రత్యేక ఓహో అవుతుంది, అతనికి కావాల్సిందంతా అతను ఏదైనా చేసుకుంటాడు. కానీ అంతకు మించి కొన్ని వందల రెట్లు మనం అక్కడ అనుభవించబోతున్నాం. అందుకే మనం పిలవబడ్డాం, దేవుని రాజ్యంలో పౌరులుగా ఉండడానికి పిలవబడ్డాం. దేవుని రాజ్యంలో ఒక పరిపాలన చేసేటువంటి వాడిగా ఉండడానికి మనం పిలవబడ్డాం. అంచేత దాన్ని మనం అందుకోవడానికి మనం ఏం చేయాలో వాక్యానుసారంగా మనం ఆలోచించాలి. కాబట్టి ప్రియులారా, మనం ఒక మాట చదివేసి ముగించుదాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుడి చిత్తమైతే సంపూర్ణంగా మనం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. 2 కొరింథీ 5:20, 6:9 2 చదివండి. దేవుడు నా ద్వారా వేడుకున్నట్టు నేను క్రీస్తుకు రాయబారుడనై దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూసారా, దేవునితో సమాధాన పడండి. ఇది మనం ఏమనుకుంటామంటే దేవునితో విడిపోయి ఉన్నారు కదా ఎవరు అనుజనులు, వాళ్ళని సమాధానం అనుకుంటారు. కాలం కాదు ఇది. ఎవరికి రాస్తున్నాడు? అన్యులకు రాసిన మాట కాదు ఇది, సంఘానికి రాసిన మాట. సంఘానికి రాస్తున్న ఆ మాటలో దీని అర్థం ఏమిటి? దేవునితో సమాధాన పడండి అంటున్నాడు క్రైస్తవుల్ని, సంఘస్థుల్ని. అంటే దాని అర్థం ఏంటి? దేవునితో సంబంధాలు లేకుండా ఉన్నారు, విడిపోయి ఉన్నారన్నమాట. ఏ విషయంలో? ఒకసారి ఒక ప్రశ్న, మలాకి గ్రంథం అంటాడు, మీరు నా దగ్గర దొంగిలించారు అంటే, నువ్వేంటి నువ్వు అక్కడ ఉంటావు, నీ దగ్గర ఎలా దొంగిలిస్తావు అని మీరు అడుగుతారు అన్నాడు కదా. అలాగనమాట ఇది కూడా. చూసారా? కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడలారా, మనం దేవుడి కొరకు కట్టబడ్డాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మనమందరము దేవుని కొరకే జీవితం. మనమందరము దేవుని నిమిత్తము పనిచేద్దాం. మనమందరము దేవుడిచ్చి ఫలము ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరూ తట్టుకోకూడదు. సంఘంలో బాప్తిస్మం పొంది క్రైస్తవులుగా చేయబడినటువంటి క్రీస్తు సంఘ విజయనగరం క్రీస్తు సభ్యులందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దేవుడిచ్చిన బహుమానము పొందుకోవాలి. అప్పుడే సేవకుడికి సంతోషం, అప్పుడు నిజమైన సంతోషం దొరుకుతుంది. ఆ కష్టాలన్నీ మర్చిపోతాడు. సేవలో ఆటలు, డబ్బులు అన్నీ మర్చిపోతాడు. ఎందుకంటే నేను నడిపించే సంఘం ఒక్కరు కూడా పోకుండా నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి సంతోషంతో. కాబట్టి ప్రియులారా, నా బాధ, నా వేదన అర్థం చేసుకోండి. మనందరం కలిసి ఇంకా దేవుడి వాక్యం ఎవరైతే పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని గురిపెట్టి నడుచుకుంటున్నాను, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు గురిపెట్టి మీరు నడుచుకోండి అని అంటున్నారు. కాబట్టి మీరందరూ నేను యోగ్యులను ఎంచుకుంటే, మీరు ఎంచినట్టయితే, మీరు ఎంచకపోతే లేదు, ఇది ఖచ్చితంగా మీరు ఎంచకపోతే అనేటువంటిది ఏమి ఉండదు ఇక్కడ. ఇదంతా లోపల జరిగేది, ఇదంతా ఆత్మ సంబంధమైనది. కాబట్టి నేను సరైనటువంటి క్రీస్తు బోధకుడినని మీరు భావించినట్లయితే నన్ను బట్టి మీరు నడుచుకొని నా వెనక మీరు ప్రయాణం చేయాలని, మోసే ఎలాగైతే ముందు ప్రయాణం చేశాడు, ఇశ్రాయేలు నా వెనక ప్రయాణం చేశాడు, అలాగే మీరందరూ చేయాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.